అబ్బా ఒరే శ్రేయస్సు, నెక్స్ట్ మ్యాచ్ మనకు ఆర్సీబీతో ఉందిరా. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్సీబీ బౌలర్స్ అందరికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలరా, పేరు పేరున చెప్పాలి. ఎందుకన్నా నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా కొంపదీసి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నావా? ఒరే ఈ బుర్రతో నువ్వు కెప్టెన్ ఎలా అయ్యావురా మా కేకేఆర్ టీం కు? మా కేకేఆర్ టీం అంటావేంటి? నేను కూడా మీ టీమే కదా, మన టీమను. ఇప్పుడు మాత్రం గుర్తొస్తుంది. అదే గేమ్ లో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చావంటే ఏమీ ఆడవు. పెద్ద బ్యాట్ ఎత్తుకొని కొట్టేవని మాత్రం వస్తావు, తీరా చూస్తే అవుట్ అవుతావు, ఒక రివ్యూ తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అబ్బా నువ్వు ఇన్ని సంవత్సరాలుగా బ్యాటింగ్ చేసావా ఏంటి? ఇప్పుడు చేయట్లేదా? ఫస్ట్ నువ్వు ఆర్సీబీ వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్తానావో అది చెప్పు, తర్వాత నా గురించి మాట్లాడదు. అదా, నేను ఎన్ని సంవత్సరాలుగా ఓపెనింగ్ చేస్తున్నాను రా. ఫామ్ కోల్పోయి నన్ను ఓపెనింగ్ పంపించడమే మానేశారు. అలాంటి నన్ను ఫామ్లోకి తీసుకొని వచ్చిన దేవులురా వాళ్ళు. కరెక్టే. ఇలా అయితే నువ్వు మాత్రమే కాదన్నా, నీకన్నా ముందు గౌతమ్ గంభీర్ అన్న చెప్తాడు థ్యాంక్స్. ఏంట్రా ఏదో థ్యాంక్స్ ఆర్సీబీ అనేది వినిపిస్తోంది? నీకు థ్యాంక్స్ కాకుండా ఆర్సీబీ అన్నది బాగా వినిపించుంటుందిలే, నాకు తెలుసు. ఆర్సీబీ అంటేనే ఎగేసుకొని వచ్చేస్తావు. ఏమనుకుంటున్నావు మరి? ఆర్సీబీ అంటే గంభీర్తో అట్లుంటది. అయినా ఆ థ్యాంక్స్ గోల్ ఏంటో చెప్పండి. ఏం లేదు గంభీర్ అన్న, నన్ను ఫామ్లోకి తెచ్చింది వాళ్ళే కదా. మ్యాచ్కి ముందు అందరికీ థ్యాంక్స్ చెప్దామని ప్లాన్ చేస్తున్నా, ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్స్కు. నీకేమైనా పిచ్చి పట్టిందా నారాయణ్? నీ సొంతం నారాయణ్, నీ ఫామ్ అన్నది నీ సొంతం. నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు ఆ ఫామ్ ని బ్యాక్ లోకి. వాళ్ళు బౌలింగ్ వల్ల ఏం కాదు. ఇలాంటివన్నీ ఏం పెట్టుకోకు, అర్థమైందా? కరెక్టే, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదన్నా. ఏంట్రా అప్పుడే ప్లేట్ మార్చేసావు? ఇప్పుడే కదా టీం మొత్తం చెప్పాలన్నావు. నేను చెప్పింది దాని గురించి కాదు. గంభీర్ అన్న నువ్వు థ్యాంక్స్ చెప్తానంటే ఒప్పుకుంటాడన్నా, చూసావా? దాని గురించి. గంభీర్ అన్న ఏంటి, ఆర్సీబీ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తే ఒప్పుకోవడం ఏంటి? ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదు. మీ బాధగాని ముచ్చట్లు ఆపండి. నెక్స్ట్ మాతో మ్యాచ్ ఉంది, అది కూడా మీ గ్రౌండ్లో. మమ్మల్ని మీరు ఓడించారు, మరి మిమ్మల్ని మేము ఓడించాలి కదా. అప్పుడే రివెంజ్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడు ఫ్యాఫు, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అయినా మీ రికార్డు సూపర్ ఉందయ్యా. అతి ఎక్కువ రన్నులు ఇచ్చిన రికార్డు మీదే, ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ రన్నులు కొట్టిన రికార్డు మీదే. ఏమంటే ఆ రికార్డు మాతోనే ఉంది. అది తెలుసుకుంటూనే భలే హ్యాపీ అవుతోంది. అందుకే కదా ఈడెన్ గార్డెన్స్ లో మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఆ రికార్డులన్నీ మా ఫ్యాన్స్ మర్చిపోయేలా చేస్తాం. మా ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాం. నేను 30లు 40లు కొడుతున్నప్పుడే మీరు గెలవలేకపోయారు. ఇక సెంచరీ చేయడం మొదలు పెట్టా, చూసుకోండి. ఇంకా ఈడెన్ గార్డెన్స్ లో ఇంకొక సెంచరీ లోడింగ్ అనమాట. ఎలాగో మీ ఆర్సీబీ బౌలింగ్ చాలా వీకు. కొట్టన్నా, నువ్వు సెంచరీ కాదు 150 కొట్టు. నువ్వు కొట్టడానికి మా వాళ్ళు బౌలింగ్ చేస్తారు. ఏంటి కోహ్లీ, ఇక నీకు ఫ్రస్ట్రేషన్ నుంచి డైరెక్ట్గా పిచ్చెక్కిపోతుందా ఏంటి? కొట్టమంటావేంటి? అది కాక మన వాళ్ళు కొట్టిస్తారంటావేంటి? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదన్నా. నారాయణ అన్న బాగా పర్ఫామ్ చేస్తే కేకేఆర్ గెలవదు, తెలుదా నీకు ఈ విషయము? కోహ్లీ అన్న నాకు కూడా చెప్పన్నా, ఇలాంటి సీక్రెట్స్ చాలా అవసరం. ఆపోజిట్ టీం కెప్టెన్ గా నేను కూడా వినాలి కదా. అలా ఎలా చెప్తారా? నో చెప్పం, నువ్వు దూరంగా వెళ్ళి నిలబడు. విరాట్ కోహ్లీ నువ్వు చెప్పు. అదేంటంటే కేకేఆర్ టీమ్ కి ఫస్ట్ టైం సునీల్ నారాయణ అన్న 5 వికెట్స్ తీసుకున్నప్పుడు మ్యాచ్ ఓడిపోయారు. అదే కేకేఆర్ టీమ్ కి సునీల్ నారాయణ అన్న హ్యాట్రిక్ వికెట్లు తీసినప్పుడు మ్యాచ్ ఓడిపోయారు. అదే సునీల్ నారాయణ అన్న మొన్న సెంచరీ చేసినా సరే మ్యాచ్ ఓడిపోయారు. సో దీన్ని బట్టి చూసామంటే నాకు అర్థమైపోయింది. సునీల్ నారాయణ తో ఒక సెంచరీ కొట్టించి ఒక 5 వికెట్లు ఇచ్చి పడేద్దాం. దాంతో పాటుగా హ్యాట్రిక్ కూడా ఇచ్చేద్దాం. ఏమంటావు? అప్పుడు మనం మ్యాచ్ గెలిచేస్తాం. ఏదో ఒకటే చేయాలి ఫ్యాఫు. సునీల్ నారాయణకి 5 వికెట్లు ఇచ్చాక మనం మ్యాచ్ ఎలా గెలుస్తాము? ఏందయ్యా నువ్వు ఇలా ఉన్నావు? ఓకే సారీ, మరి వికెట్లు ఇద్దామా, సెంచరీ కొట్టిద్దామా? వికెట్లు ఇవ్వాలంటే నువ్వు, నేను, మిగతా ఇంకో 3 అవుట్ అవ్వాలి. అది కొంచెం కష్టమైన పనే. కానీ సెంచరీ అనుకో, మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మన బౌలర్సే కొట్టిచ్చేస్తారు. అబ్బా మంచి ఐడియా వేసావు. ఈ విషయం మరి మన టీం వాళ్ళందరికీ చెప్పేద్దాం. వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవుతారు. ఏమంటావు? నేను ఇప్పుడే వెళ్ళి అందరిని తీసుకొని వస్తా. ఇప్పుడే చెప్పా కదా, అవసరం లేదు, మనోళ్ళే కొట్టించేస్తారు. అమ్మా నేను మొత్తం వినేసా. ఇంత భారీ ప్లాన్తో వస్తున్నారా? అంటే సునీల్ నారాయణతో సూపర్ బ్యాటింగ్ చేయించి మీరు మ్యాచ్ గెలిచేస్తారా? ఈ విషయం నేను గంభీర్ అన్నకి, నారాయణ అన్నకి చెప్పేస్తాను. ఏంట్రా శ్రేష్ అలా పరిగెడుతూ వస్తున్నావు? ఏమైంది అన్నా? నువ్వు కేకేఆర్ టీంకి బాగా పర్ఫామ్ చేసిన ప్రతిసారి కేకేఆర్ టీం ఓడిపోయిందన్నా. ఈ విషయం మనం అసలు గమనించనే లేదు. నెక్స్ట్ మ్యాచ్ లో నువ్వు డక్అవుట్ అయిపోవాలి, సరేనా? ఏం మాట్లాడుతున్నావు శ్రేయస్ అయ్యర్? వాడు డక్అవుట్ అయిపోతే తర్వాత ఎవరు ఆడతారు? నువ్వా? ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడట్లేదు. ఇలాంటివన్నీ ఒప్పుకోను. శ్రేయస్ అయ్యర్ అట్లా కాదన్నా, వాళ్ళ ప్లాన్ విన్నానన్నా నేను ఇందాక. వాళ్ళేదో నేను డైవర్ట్ చేయడానికి చెప్పుంటారు. నోరు మూసుకొని ఎవరి బ్యాటింగ్ వాళ్ళు చేయండి. సునీల్ నారాయణ్ నువ్వు రెచ్చిపో, ఆర్సీబీ పైన ఇంకొక సెంచరీ చేయి, నేను చూసుకుంటాను. ఏ రా శ్రేయస్,
నాకు తెలియదురా ఇలాంటివన్నీ. గంభీర్ అన్న మేము ఏం చేస్తామన్నా కూడా నమ్మడ్రా. మా మీద నమ్మకం అలాంటిది. మరి ఏంటి ఫాఫు, నీతో మాట్లాడి టీంతో మాట్లాడి నేను పక్కకి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చా. ఆ విల్ జాక్స్ గాడు మంచిగా బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటే లాస్ట్ మ్యాచ్లో అలా అవుట్ చేసేసావు వాడిని. అరే నేను కావాలని అవుట్ చేయలేదు, స్ట్రైట్గా ముక్కు సూటిగా ఆడదాం అనుకున్నా. ఆ జయదేవునది గాడు బాల్ టచ్ చేశాడు, అంతే రన్ అవుట్. నేనేం చేయాలి? నెక్స్ట్ మ్యాచ్లో కొడతాడులే. ఏమో అబ్బా, ఏం గెలుస్తారో ఏమో. మొత్తానికైతే నేను పక్కకు వెళ్ళినా కూడా మీరు గెలవడం లేదు కదా. ఏ ఊరికే ఉండి గ్లెన్ మ్యాక్స్వెల్, సగం మ్యాచ్లన్నీ అయిపోయాక పక్కకు వెళ్ళావు. ఇదేదో ముందే చేసుంటే అప్పటి నుంచే మ్యాచ్లు మేము గెలిచేవాళ్ళం కదా. చూడు కోహ్లీ, ఇలా పక్కకు వెళ్ళినా కూడా నన్నే అంటే నేను ఇక వెళ్ళిపోతాను. నాతో ప్రాబ్లం ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏంటి ఇంకా ప్రాబ్లం? అబ్బా, కనీసం నన్ను బాధపడినవ్వరు కదా మీరిద్దరూ. సరే, ఇంకొక ఫేవర్ చేసి వెళ్ళిపోతా ఆర్సీబీకి. ఇన్ని రోజులు నాకు ఇంత బాగా డబ్బిచ్చారు, ఇంత బాగా చూసుకున్నారు కదా. ఒరే బాబు, నువ్వు ఫేవర్ చేయకున్నా పర్లేదురా, ఇంకా రచ్చలేపు మాత్రం వెళ్ళకరా ప్లీజ్. ఏంటి నితీష్ రానా, నువ్వు లాస్ట్ ఇయర్ కేకేఆర్కి కెప్టెన్సీ చేసావు, కనీసం బ్యాట్ కూడా పట్టుకోవట్లేదు. నీకు కొంచెం సిగ్గు అనిపించట్లేదా? దాంట్లో సిగ్గేముంది, నాకన్నా మంచిగాడే ప్లేయర్స్ ఉన్నారు. నేనా టోర్నమెంట్ స్టార్టింగ్లో బయటకు వెళ్ళాను, అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది కేకేఆర్ మేనేజ్మెంట్, అందుకే వాళ్ళు బాగా ఆడుతున్నారు. అట్లా కాదబ్బా, బయట పరువు పోతోంది నీది. లాస్ట్ ఇయర్ కెప్టెను, ఈసారి బ్యాటింగ్ కూడా చేయట్లేదు, టీంలో కూడా రావట్లేదు అని చెప్పి కామెంటరీ వాళ్ళు చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు. అవునా, అలా మాట్లాడుకుంటున్నారా? అయితే వెళ్ళి నేను బ్యాటింగ్కి వస్తానని శ్రేయస్తో గొడవ పడతాను. అది ఆ పని చేయి ముందు నువ్వు, అప్పుడే నువ్వు విలువ ఏంటో తెలుస్తుంది కేకేఆర్ టీంలో. శ్రేయస్, నెక్స్ట్ మ్యాచ్ నేను బ్యాటింగ్ రావాల్సిందే, అంతే. నేను ఫిక్స్ అయిపోయా, నేను బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేయాల్సిందే ఆర్సీబీ పైన. అలా ఎలా నితీష్ రానా? ఇప్పుడు ఎవరిని పక్కకు కూర్చోబెట్టాలి? అందరూ బాగా ఆడుతున్నారు కదా టీంలో, నువ్వు ఆడట్లేదు కదా. నువ్వేం ఆడుతున్నావు? నీ కెప్టెన్సీ కూడా పెద్దగా ఏం లేదు, మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. నీ ప్లేస్లో నేను ఆడతాలే, నువ్వు కూర్చో. కెప్టెన్సీ కూడా నేనే చేస్తా కావాలంటే. ఏంటి గ్లెన్ మ్యాక్స్వెల్ అన్న, ఇలా గొడవలు పెట్టేశావు. ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఏమో. గంభీరనతో పెద్ద పంచాయితీ పడింది.